పిల్లలు కళ్ళు తెరవండి, కొంచెం వెనక్కి జరగండి. ఇప్పుడు ఇటు వెనక్కి నువ్వు ఆ పైపులు ఆడిపెట్టు, వెనక్కి జరుగు, వెనక్కి జరుగు. సైలెంట్ సైలెంట్. కూర్చోండి. ఓకే, కూర్చోండి. కూర్చోండి. ఎవర్రా రే? అరే నువ్వేనా? ఏం దొరుకుతున్నావు మరి? నువ్వే మరి ఎటు చూస్తున్నావు? ఎవరు? నువ్వే కదా? కాదా? మరెవరు? ఎవర్రా మాట్లాడేది? కట్టేకానా? ఎవరో నాకేం వినపడతాను. ఎక్కడమ్మా? ఎక్కడా? ఎక్కడది? ఇదంతా క్లాత్తేగా ఇది. పాస్ గారా? అరే ఎవరో కనపడకుండా కేవలం అవుతుంది. ఇప్పుడు నాకు అర్థమైంది. ఓహో వెనక నుంచా? మరి అది చెప్పరే, అది చూపిస్తారు. అన్నయ్యకి వెళ్ళి పక్క పాతగారికి వెళ్ళి చూపిస్తారు. ఏంట ఎవరా వెనక? ఎవరు సౌండ్ చేస్తున్నారు? ఎవరు లేరు. ఎవరు? నాకు సౌండ్ ల్యాండింగ్ వస్తున్నాయా? నాకు అయ్యే వస్తున్నాయా? ఆహా, ఏం సౌండ్లు అయ్యి? నాకు వేరే సౌండ్ కనపడుతున్నాయి. సౌండా? నాకైతే మా మురళి వస్తున్నాడు. నేను కర్రతో 2 పీకి పైకి తీసుకొచ్చాడు. మర్రా పైకి కనపడు మా పిల్లలకి. మరి నీకోసం మా పిల్లలు ఎదురు చూస్తా ఉన్నారు. కష్టమే కాదు, పిల్లలు చెప్పండి. అమ్మాయిలకి ఇష్టమేనా? కూర్చున్న ఆంటీలకి ఇష్టమేనా? అందరికీ ఇష్టమేనా? మన పిల్లవాడిని రమ్మని. అంటే ఇప్పుడు ఎట్ట పిలవాలి? మేము బొకేలు దండలు అన్నో తేవాలి, తేలేదు. మరి ఏం అవసరం లేదన్నా. మరి రా బయటికి, పిల్లలు రా బయటికి. గట్టిగా చప్పట్లు కొట్టాలి గట్టిగా. హాయ్. హాయ్. ఏం పేరు నీ పేరు? నా పేరు. నీకెందుకు? అరే పిల్లలు, అరే అలా పేరు అడిగినప్పుడు నీకెందుకంటే వాడు మంచోడు చెడ్డోడా? కాదు కాదు, చెడ్డోడు కదా? కాదు. అయితే నువ్వు మంచోడు అయితే నీ పేరు చెప్పు మరి. నా పేరు? నీ పేరు టుంగురు. టుంగురు. టుంగురా? అరే అన్నయ్య, ఆ పేరు ఎవరైనా పెట్టుకుంటారంటారా పిల్లలు? ఎవరు పెట్టుకోరని నేను పెట్టుకున్నా. ఎవరు పెట్టుకో? నువ్వు పెట్టుకున్నావా? అవునన్నయ్య. అమ్మాయి పెట్టిన పేరు నువ్వు పెట్టుకున్న పేరా? నేనే పెట్టుకున్నా. అరే నీ పేరు నువ్వు కాదు పెట్టాల్సి, నీ తల్లిదండ్రులు పెట్టాలి. లేదు లేదు లేదు, నేనే పెట్టుకుంటా. నువ్వే పెట్టుకుంటావా? నాకు నేనే ప్రభు, నేనే రాజు. అదే విషయం. అందరికీ వదిలింది పూజు. ఒరే అట్టయితే వాడు ఎవరి మాట విండంట, వాళ్ళ అమ్మ నాన్న మాట విండంట, వాళ్ళు పెట్టిన పేరు వద్దంట, వాడు ఇష్టం వచ్చిన పేరు పెట్టుకుంటాడంట.
రే అన్నయ్య నువ్వు ఈ వన్ డే రిట్రీట్ మా పిల్లలతో పాటు వచ్చావా? వచ్చాను. నువ్వు అక్కడికి వచ్చావా ఇంకెవరన్నా వచ్చారా? అన్నా చెప్పక్కర్లా. అంటే మధ్యాహ్నం సాంబార్ తిన్నాను. ఆ గాలి ఎలా వదలదు అర్థం కాక మా గాలి అరే మా పిల్లలకి అడుగు బాగా చెప్తారు కానీ అన్నయ్య మరి నీవు ఎవరెవరు వచ్చారని అడుగుతున్నాను నేను. చాలా మంది రావాలనుకున్నాం కానీ ఆ? నేను ఆ? నాతో పాటు ఆ? ఆ? మా అక్కయ్య వచ్చాం. మీ అక్క వచ్చారా? అవును. అరే మరి నువ్వు ఇస్తా ఉన్నావంటే మీ అక్క ఎక్కడికి చూద్దాం రా మరి. పిల్లమంటారా? మంచిదో లేకపోతే నీలా చెడ్డదో చూద్దాం. పిల్లలు చూద్దామా? మీ అక్క ఏది కనపడలేదురా. అరే వీడు వాళ్ళ అక్కని కొడుతున్నాడు రా. కొట్టడం మంచి పనేనా? అరే వీడు అన్ని చెడ్డ పనులు చేస్తున్నాడు కదా. ఇందాకేమో పేరేమో వాడి సూచన పెట్టుకున్నాడు. వాళ్ళ అమ్మ నాన్న మాట ఏంటంట. ఇప్పుడేమో వాళ్ళ అక్కను కొడుతున్నాడు. పిల్లలు మంచి పిల్లలు మీ అక్కని తమ్ముడిని చెల్లెలు కొడతారంటరా? ఎవరు కొట్టరే? నువ్వు చెప్పిన మాట వినట్లేదు. సైలెంట్ ఎక్కతో మాట్లాడు. నీ వ్యవహారం అంతా మీ ఎక్కతో మాట్లాడు. రాజేష్ కూడా కొడతాడు. రాజేష్ కూడా కొడతాడా? వాడు ఏడు లేడుగా నిద్రపోతున్నాడా? రైట్. మరి అమ్మా నీ పేరేం పేరు? వావ్ భలే ఉంది కదా. రైట్. స్వీటీ ఏం వాడు ఏందో చెప్తున్నాడు. మిమ్మా మీ నాన్న మాట వినడంట. మిమ్మా మీ నాన్న పెట్టిన పేరు తీసుకోడంట. వాడి పేరు ఏం పేరు చెప్పు? జాంగ్రియా? సీక్రెట్లు చెప్పకూడదు. ఇంటికి వెళ్తే గుళ్ళు గుళ్ళు కొడతా. అదే వాడు అసలు ఒక్కటి కూడా మంచి పని చేయట్లేదు కదా నువ్వు. అరే నువ్వు ఒక 5 నిమిషాలు ఆగు. లేకపోతే ఇప్పుడు నువ్వు వెళ్ళాకన్నావే. వాడేది అసలు ఒక్క మాట కూడా సరిగ్గా సమాధానం చెప్పలేదు. అన్ని చెడ్డ పనులు చెప్పాడు. ఏం చేస్తాడమ్మా వాడు? దొంగతనాలు, అబద్ధాలు, చెట్లు కట్టాలు, పూలు కొట్టాడా? వాళ్ళ అక్కను కూడా తిడుతున్నాడు. అయితే పిల్లలు ఇప్పుడు మనకు అర్థమవుతుంది ఏంటి, వాడు చెడ్డ పనులు చెడ్డోడు కదా. అరే పిల్లలు చెడ్డోళ్ళు అందరూ ఎక్కడికి పోతారా? వాడు చెప్పండి రే జాంగ్రీ చెప్పండి. చెడ్డ పనులు చేస్తే నరకానికి పోతారు. చెడ్డ పనులు చేస్తే ఎడపోతారా? అరే జాంగ్రీ మరి నువ్వు నీ ఇష్టం వచ్చినట్టు బ్రతుకుతున్నావు కదా. అయితే నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు బ్రతికావు అనుకో, ఎవరికి నువ్వు నరకానికి పోతారా మా పిల్లలు చెప్తున్నా. సరే పిల్లలు మరి ఎవరు పరలోకానికి వెళ్తారా? స్వీటీ లాగా మంచిగా ఉంటే పిల్లలు అసలు వాడు దేనికి మాట పెట్టలేదు కదా. అయితే స్వీటీ ఈరోజు వీపీఎస్కి వచ్చావా నువ్వు? ఏం నేర్చుకున్నావు? సాంగ్స్ నేర్చుకున్నాను. సాంబార్ తాగాను. సాంబార్ సాంబార్ అంటున్నావు. పిల్లలు సాంబారేనా? అది అందరికీ సాంబార్ చాలా బాగుంది. అవునా? అవునన్నయ్య. అదే అటు పోయేటప్పుడు బకెట్ ఉంది, ఇటు వచ్చేటప్పుడు బకెట్లు ఏం లేదు. రైతు మొత్తం తాగావన్నమాట. తాగావా? జాగ్రత్త. అయితే నువ్వు వాటర్ ఉన్నాయి ఇంట్లో బాగా ఇబ్బంది ఏం లేదు. అయితే మరి పిల్లలు స్వీటీ ఈరోజు వీపీఎస్కి వచ్చింది. అయితే వీపీఎస్కి వచ్చినప్పుడు స్వీటీ ఏం నేర్చుకుంది అడుగుదామా? ఎన్ని పాటలు స్వీటీ నేర్చుకుంది? 2 పాటలు నేర్చుకున్నామని. 2. ఒకటి నువ్వు చెప్పు, ఒకటి మా పిల్లలు చెప్తారు.
అని యేసయ్యా నిన్ను స్తుతించదనన్న పాట నేర్చుకున్నాను. పిల్లలు మీరు కూడా అదే నేర్చుకున్నారు కదా? కొట్టండి చప్పట్లు. రెండో పాట ఏంటి పిల్లలు? నేనంటే యేసయ్యకెంతో ఇష్టము. లేదు, ఆ? నేనంటే యేసయ్యకు ఎంతో కష్టము, అరే, ఆయనకు నేనంటే ఎంతో నష్టము. ఈ రెండో మాట మాత్రం వాస్తవం. నువ్వంటే నష్టమే కలుగుతుంది కానీ అని కానీ పిల్లలు ఏసైకి మనం అంటే కష్టమా? ఎరా చెప్పండి. స్వీటీ నువ్వు చెప్పు, ఏసైకి మనం అంటే కష్టమా ఇష్టమా? ఇష్టమేనయ్యా. ఇష్టం. ఎందుకు ఇష్టం? మనము ఆయన రూపంలో ఆ, ఉన్నాము కనుక. అబ్బా మనం అందరం ఎవరి రూపంలో ఉన్నారా పిల్లలు? అయితే ఏసయ్య మనల్ని ప్రేమించి ఏమిచ్చాడు మన కోసం? అరే జాంగిరి వింటున్నావా నువ్వు? అన్నయ్య, ఏసయ్య ప్రేమించి ప్రాణం ఇచ్చాడు. ప్రాణం ఇచ్చి ఇంకా ఏమిచ్చాడు? మన పాపాలను కూడా కడిగేశాడు రా. అవునా అన్నయ్య? అన్నయ్య, అంతేకాక ఆయన మనల్ని చేశాడన్నయ్య. ఆయన మనం చేశాడా? అవునన్నయ్య, ఆయన మనం చేశాడా? అవునన్నయ్య. వెరీ గుడ్. అయితే ఈ రోజు మా పిల్లలు కూడా చాలా చక్కగా స్వీట్ నీలాగా చాలా విషయాలు నేర్చుకున్నారు కదా పిల్లలు? మ్యాజిక్ చూసారా? ఆ పప్పెట్ షో చూసారా? చూస్తారు కదా? అయితే స్వీటీ మరి చాలా చక్కగా నువ్వు మంచి మాట వింటున్నావు. సండే స్కూల్కి వెళ్తావా నువ్వు? వెళ్తానన్నయ్య. ఎప్పుడు వెళ్తావు? అన్నయ్య, ఆ? వెళ్ళింది నిద్రపోయిందన్నయ్య. నిద్రపోయిద్దా? అన్నయ్య, గోడ కాడ అరే వీడు సాడీలు కూడా చెప్తున్నాడు. పిల్లలు వీడి చెడ్డ లక్షణాలన్నీ మనకు గుర్తొస్తున్నాయి కదా? అక్కన కొడుతున్నాడు, అక్క మీద చాడీలు చెప్తున్నాడు, అమ్మ నాన్న మాట వినాడు. పిల్లలు చర్చి చుట్టూ తిరుగుతాడు కానీ చర్చిలో రాడు. ఎప్పుడెప్పుడు దొరికితే పారిపోదామని వస్తా ఉంటాడు. వాకింగ్ చేస్తానన్నయ్య. వాకింగ్ వాకింగ్ అన్నయ్య. వాకింగ్ అంట, ప్రార్థనకైతే రాడంట. I am king, I am doing walking. అరే నువ్వు ఇంత కనుక ఉంటే తప్పకుండా నరకానికి పోతావు. ఇప్పుడు నీకు మంచి సమయం ఇది. అన్నయ్య, అన్నయ్య, నీకు ఒక మంచి విషయం చెప్దాం. చెప్పండి చెప్దాం అన్నయ్య. మంచి విషయం చెప్పమంటావా అని అడగండి. చెప్పొద్దు, చెప్పొద్దు, వద్దు, వద్దు, చెప్పొద్దు. అట్టయితే పోయేది నువ్వు నరకానికి అని చెప్పండి. వద్దు, 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 నరకం వద్దు. అమ్మా, నరకంలో ఏసీ చల్లగా ఉంటుంది కదా? ఏసీ చల్లగా ఉంటుందా పిల్లలు? ఏముంటాయి అక్కడ? పాలు పీత, ఆ, అమ్మో, నాకు మంటమండి, భయము. అరే భయం అయితే మరి ఎవరు చెప్పినట్టే నల్లరా? మరి నువ్వు నరకానికి పోకూడదని మన కోసం ఎవర్రా? మన పాపాల కోసం చచ్చిపోయింది ఎవరు? స్వీటీ మీ వాడు బాధపడుతున్నాడు. ఇన్నాళ్ళు ఎవరు చెప్పలేదు అయితే మాటలు. కానీ ఈ రోజు ఎందుకు వింటున్నాడు? పిల్లలు వింటున్నాడు కదా? అయితే జాంగిరి నువ్వు మారుతావని అడగండి. ఎందుకు మారుతావు అడగండి. ఎందుకంటే నరకంలో పడకుండా ఉండాలని నేను మారిపోతాను. నరకంలో పడకుండా ఉండాలని మారిపోతాడంట పిల్లలు. అరే నరకంలో పడకుండా ఉండాలని మారాలా? ఏసై మన ప్రేమించి ప్రాణం పెట్టాడని మారాలా? అరే అయితే ఏసయ్యా ఆ నరకం తప్పించడానికి మన కోసం ప్రాణం పెట్టాడు. తెలుసు అన్నయ్య. అయితే మరి నువ్వు ఏసై నువ్వు అంగీకరించాలిరా. నువ్వు అన్నయ్య, అంగీకరించడం అంటే ఏంటన్నయ్య? రైట్ పిల్లలు. రే హలో 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 అమ్మా చూసి చెప్పు. ఆ? మా పిల్లలు చాలా బాగున్నారు అన్నయ్య. చాలా అందంగా ఉన్నారు. అవునా? అయితే ఏసై ఎలా అంగీకరించాలి చెప్పు. అన్నయ్య, ఆ, యేసయ్యను ఎలా అంగీకరించాలంటే ఆ. ముందు వీడితో తమ పాపాలను ఒప్పుకోవాలన్నయ్య. ఓహో మనం చేసిన తప్పులన్నిటినీ ఎవరి దగ్గర ఒప్పుకోవాలరా పిల్లలు? ఎవరి దగ్గర ఒప్పుకోవాలి? అన్నయ్య, ఆ మాట చెప్తే నాకు ఒక వాక్యం గుర్తొస్తుంది అన్నయ్య. ఆ, చెప్పు. అదేమనగా యేసు ప్రభు అని తన నోటితో ఒప్పుకొని హృదయముందు విశ్వసించిన వాడు రక్షింపబడును అని ఉంది కదా అన్నయ్య. ఆ, పిల్లలు రక్షించబడాలంటే యేసయ్య ప్రభు అని ఏం చేయాలి? దేంతో ఒప్పుకోవాలరా? మరి ఒప్పుకుంటావా? మరి వాక్యం తెలుసు కదా వీడికి. కాబట్టి వాక్యం తెలుసు కానీ వాక్యానికి లోపట్లా. అయితే పిల్ల వాక్యం తెలిసిన వాక్యానికి లోపడకపోతే పరలోకం లేదు. అయితే వాక్య ప్రకారం మనం ఏం చేయాలి చెప్పండి?
జీవించాలి. చెప్పండి. అరే సరే మరి అన్నయ్య మా పిల్లలు నువ్వు మారాలని కోరుకున్నారా పిల్లలు? అయితే నువ్వు మారుతావా? మారుతానన్నయ్య. అయితే నీ పాపాన్ని వేసే దగ్గర ఒప్పుకుంటావా? ఒప్పుకుంటానన్నయ్య. ఒప్పుకుంటే అమ్మా ఒప్పుకుంటే మరి నువ్వు కూడా ఏసే బిడ్డగా మార్చబడతావు. అవునా అన్నయ్య పిల్లలు? నేను ఒప్పుకుంటాను కానీ ఎంతకీ మా పిల్లలందరూ కూడా ఒప్పుకొని ఏసే బిడ్డ మారని అడిగావా నువ్వు? అడగలేదని. మరి అరే పిల్లలు హాయ్ అందరూ చెప్పండి మీరు హాయ్ హాయ్. పిల్లలు మీ అందరూ యేసుని అంగీకరించారా? యేసే ప్రభు అని ఒప్పుకున్నారా? యేసుకి సర్వ అధికారం ఉందని ఒప్పుకున్నారా? నేను మారు మనసు పొందారా? మీ పాపాలు ఒప్పుకున్నారా? అన్నయ్య మంచిదే కానీ నువ్వు భలే అడుగుతున్నావు. అయితే ఈ రోజు నువ్వు ఒప్పుకోవాలి. నీకు అన్ని తెలుసు కానీ అన్నయ్య నువ్వు ఒప్పుకోవట్లేదు. అయితే పిల్లలు వాడి కోసం ప్రార్థన చేద్దామా మరి? అన్నయ్య ఇప్పుడు దాకా నేను తప్పుకున్నాను అన్నయ్య. ఇప్పుడు ఏం చేస్తావు మరి? ఒప్పుకుంటాను అన్నయ్య. ఒప్పుకుంటావా? అందుకే బైబిల్ గ్రంథంలో ఒక మాట ఉంది కదా. మోకాళ్ళు ఏంటి అందరూ మరి ప్రార్థన చేద్దాం పాపం. అరే నువ్వు కూడా అన్నయ్య పరలోకం రావాలని నీ కోసం కూడా ఏసయ్య రక్తం కార్చి ప్రాణం పెట్టి సమాధి చేయబడి తిరిగి ఎప్పుడైనా ఏసయ్య నమ్ముకుంటే నువ్వు పరలోకానికి వెళ్తావు. పిల్లలు కళ్ళు మూసుకోండి అందరూ. అన్నయ్య మా కోసం ప్రార్థన చేయమని చెప్పండి అన్నయ్య. అరే పిల్లలు, కళ్ళు మూసుకోండి. వాళ్ళు అమ్మాయిలు అంటే ఎత్తుకొని అవునా? రైట్ ప్రార్థన చేద్దాం. కూర్చోండి పిల్లలు. రే కళ్ళు మూసుకోండి అందరూ. బాయ్. కళ్ళు మూసుకొని ప్రార్థన చేద్దాం. ఇప్పుడు అరే వీళ్ళలాగా మాట వినకుండా ఉంటారు, మాట వింటారు మీరు. కళ్ళు మూసుకోండి మరి. రైట్ స్వీటీ లాగా మంచి పిల్లలుగా ఉన్నారు. కళ్ళు మూసుకోవాలి. ఎవరు కళ్ళు జరగకూడదు. చూస్తున్నాడు వీడు. ఇంకో వాడు కూడా నాలాంటి వాడు చెడ్డోడు అని చెబుతాడు. కళ్ళు మూసుకోండి. చెప్పండి ఏసయ్య. కళ్ళు మూసుకోరు. రే కళ్ళు మూసుకో. ఏసయ్య నీకు వందనాలు. ఇప్పుడే జాంగ్రీ గురించి మేము పప్పెట్ షోలో చూసాము. జాంగ్రీ ఎవరి మాట వినకుండా జాంగ్రీ తన ఇష్టం వచ్చినట్టు ఉన్నాడు. అలా ఉంటే నరకానికి పోతాడని యేసయ్య తనకి తెలిసింది. అందుకని యేసయ్య మన పాపాన్ని నీ ఎదుట ఒప్పుకోవటానికి ఇష్టపడుతున్నాడు. యేసయ్య జాంగ్రీని క్షమించండి. యేసయ్య ఈరోజు జాంగ్రీని మార్చి మంచి బిడ్డగా మార్చండి. స్వీటీ లాగా మనమందరం మీ మాట వినటానికి సహాయం చేయమని యేసయ్య మనందరినీ జ్ఞాపకం చేసుకోమని యేసయ్య నామములో ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్. రైట్ పిల్లలు కళ్ళ జరగడం చక్కగా కూర్చోండి. రెడ్ బటన్ హలో పిల్లలు.